లక్ష్మి, అశ్విన్ సార్ ఇరిటేషన్తో లోపలికి వెళ్లారు. కొత్తగా ఏముంది, ఆయన ఎప్పుడు అంతే కదా. అవును, ఇంతకీ సార్ ఎక్కడికి తీసుకెళ్లారు? అదొక పెద్ద కథ విజయ్. పర్లేదు, చిన్న కథగా చెప్పు. మేము బ్యాంక్కి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది మా ఆయన పని చేస్తున్న బ్యాంకు. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత? అది జరిగింది. ఇంత రచ్చ జరిగిందా? ఈ అశ్విన్ సారు ఈ జన్మకి మారడు. నా మీద గాని అలా అందరూ ముందు ఫ్రస్ట్రేట్ అయి ఉంటే నా స్టైల్లో బుద్ధి చెప్పేదాన్ని. తప్పు విజయ్, అలా అనకూడదు. ఎంతైనా మనకి వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి. హలో మేడం, మరీ అంత మంచితనం పనికిరాదు. అది సరే, అప్పుడు మీ ఆయన అక్కడే ఉన్నారా? ఉన్నారు. మరి అశ్విన్ సార్ మీ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటే మీ ఆయన చూస్తూ ఊరుకున్నారా? అవును, సైలెంట్ గా ఉన్నారు. భార్య మీద ప్రేమ ఉంటే అశ్విన్ ని లాగి పెట్టి కొట్టేవాడు. లేదు విజయ్, అశ్విన్ సార్ మీద ఆయనకి పట్టరాని కోపం వచ్చింది. ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా అశ్విన్ సార్ మీద చేయి చేసుకునేవారేమో. కానీ అలా చేస్తే నాకు నచ్చదని, మా ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని ఆయన ఆగిపోయారు. ఇప్పటికే నాకు అబద్ధం చెప్పారని ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అశ్విన్ సార్ మీద సీరియస్ అయ్యి సీన్ క్రియేట్ చేయడం ఎందుకని చూస్తూ నిలబడ్డారు. అది కాదే, మీ ఆయన గురించి నీకంతా తెలుసు. మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. మరెందుకు హరన్న మీద ఎందుకు కోపం? కొంచెం అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆయన అంటే నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నిజం దాచడం నాకు నచ్చలేదు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. మా ఆయన తప్పుని సరిదిద్దుకునేంత వరకు నేను ఇలాగే ఉంటాను. నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయ్యావంటే ఎవ్వరు చెప్పినా వినవు కదా. నేనైతే మీరిద్దరు తొందరగా కలిసిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు? మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో మీకే తెలీదు, నాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదంటారా? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా మీద మీ కోపం ప్రదర్శించాలని చూడకండి.